హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నేహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కేరళలో డే 2 వ్లాగ్ మాట. సారీ, నేను వ్లాగ్స్ చాలా స్లోగా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర ఎక్కువ కంటెంట్ వీడియోస్ లేదు కాబట్టి వ్లాగ్ స్లోగా అప్లోడ్ చేస్తేనే ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి నేను అలా చేస్తున్నాను. షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక ఛానల్ అప్డేట్ ఉండాలి కాబట్టి. సో డోంట్ మిస్ మై షార్ట్ వీడియోస్, లాంగ్ లెంత్ వీడియోస్ కూడా. సో డే 2లో కేరళలో మేము ఏం చేసామంటే, కేరళ కాదు అలిపి, సారీ నేను మర్చిపోతున్నాను కేరళకి ఎలా అని. సో ఆ రోజు మేము బోట్ వికెట్ చేసేయాలి. సో మార్నింగ్ టిఫిన్ అయితే ఇచ్చారు, కాఫీ, స్నాక్స్ అండ్ టిఫిన్ అని పెట్టారు. అది వాళ్ళే ప్రిపేర్ చేసి పెట్టారు మనకి. సో టిఫిన్ హాయిగా చక్కగా కాసేపు చేసేసి అప్పుడు బయటికి బయలుదేరాం. అంటే బోట్లో ఉన్న అతనే మాకు హెల్ప్ చేశారన్నమాట. మీరు ఇంక ఇక్కడ ఏం చూడాలనుకుంటున్నారు అంటే, నైట్కి ట్రైన్ ఉంది, సో ఆ లోపు ఇక్కడ ఏ ప్లేసెస్ కవర్ చేయాలో మీరు చెప్పండి, అవి మేము కవర్ చేస్తామని చెప్పి ఒక లిస్ట్ చూపించారు. చాలా ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, కాకపోతే మాకు ఆల్రెడీ మేము చాలా టయర్డ్ అయిపోయాం జర్నీ చేసి వచ్చి బోట్లో ఉండి. అండ్ ఎంత ఏసీ వేసుకున్నా అంత ఎండ ఉంది అక్కడ, చాలా టూ మచ్ ఆఫ్ హాట్నెస్, సాల్ట్ వాటర్ స్నానాలు చేయడం, దాంతో నేను చాలా టయర్డ్ అయిపోయాను. సో ఒక 3-4 ప్లేసెస్ మాత్రమే చూద్దామని డిసైడ్ అయ్యామాట. సో అతను ఒక ఆటో అతన్ని మాకు అప్ చెప్పారు. ఆయనకి కోర్స్ లాంగ్వేజ్ ఏమి రాదు. ఆయన ఒక ప్లేసెస్ చూపించారు, దానిలో 4 సెలెక్ట్ చేసుకుని అవి చూపించండి చాలు అని చెప్పాను. అండ్ ఇక్కడ చెప్పండి, చాలామంది కొన్ని కొత్త ఊర్లో జనాలు చాలా బేగా మనల్ని మోసం చేస్తారు, కానీ ఇతనైతే లైక్ మీకు టైం ఎంత ఉంది, ఈవినింగ్ ట్రైన్ అని చెప్పాము. యాక్చువల్లీ మా హస్బెండ్ చెప్పారు, ఒక రూమ్ తీసేయండి, మేము రూమ్లో ఉంటాం, ఎక్కడికి వెళ్ళము, ఎండగా ఉంది కదా అంటే. రూమ్కి అయితే 2000 ఎంతో ఛార్జ్ చేస్తారు పర్ డేకి. దాని బదులు మీరు ఎంతవరకు ఉంటారో అంతవరకు మీతో ఉండి మీకు సైట్ సీయింగ్ ప్లేసెస్ అంతా చూపించేస్తాను అని చెప్పన్నారు. చాలా స్వీట్ అనిపించింది మాకు. సో హోటల్లోనే మాకు అన్ని ప్లేసెస్ చూపించారన్నమాట. అంటే ఏది మోస్ట్ పీపుల్ అక్కడ విజిట్ చేస్తారో ఆ ప్లేసెస్ మాకు చూపించారు. ఆటోకి కూడా లైక్ ఈ రూమ్కి 2000-2500 అవుతుందని చెప్పారా. ఆటోకి అయితే ఆయన జస్ట్ 1600-1500 తీసుకున్నారు అంతే. అన్ని ప్లేసెస్ చూపించి అండ్ మాతో టైం స్పెండ్ చేసి మాతో ఉండి లాస్ట్ వరకు అన్నీ బాగా చూసుకున్నారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజులో కూడా అంటే ఉంటారులేండి మంచి మనుషులు, అక్కడక్కడ మాత్రమే. సో ఫస్ట్ అయితే ఒక టెంపుల్కి వెళ్ళాము మేము, కృష్ణుడు టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఆ టెంపుల్లో బాయ్స్ బట్టలు వేసుకోకూడదు, ఓన్లీ షర్ట్. లోపలికి వెళ్ళేటప్పుడు షర్ట్ ఇప్పేసి బెల్ట్ తీసేసి వెళ్ళి దండం పెట్టుకొని రావాలి. చాలా పెద్ద టెంపుల్ అండి. వీడియో తీయకూడదు, నేను సైలెంట్గా దూరం నుంచి తీసాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అంటే కాటన్ కేరళ శారీస్ అక్కడే తయారు చేసి చూపిస్తానన్నారు. నాకు నార్మల్గానే ఇంట్రెస్ట్ ఉండదు అలాంటివి, సో అది వద్దులే అని చెప్పాను. అండ్ కేరళలో మోస్ట్ ఫేమస్ స్పైసెస్ చాలా ఓన్గా వాళ్ళే తయారు చేసి సేల్ చేస్తారంట. లైక్ పొడులు, లైక్ కారం, గరం మసాలా, ఫిష్ మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా, ఎవ్రీథింగ్ మాట. అండ్ చిప్స్, అక్కడ చిప్స్ అనేది చాలా ఫేమస్. మనం ఇప్పుడు హాట్ చిప్స్ మనం ఎక్కడ తింటామో లైక్ వైజాగ్లో వేరెవర్ యూ విల్ సీ కదా, సో అలాంటి హాట్ చిప్స్ అక్కడ బనానా చిప్స్ అనేది చాలా ఫేమస్. అసలు ఎన్ని చిప్స్ ఉన్నాయంటే, ఇది ఉంటుందా, స్టాక్ ఉంటుందా అలాగా అన్నట్టుగా అనిపించింది. నేనైతే బనానా చిప్స్ ఏమి తినను కాబట్టి నేను చిప్స్ ఏమీ కొనలేదు. స్పైసెస్ మాత్రం ట్రై చేశాను. అన్నీ ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట ట్రై చేద్దామని, కానీ చాలా బాగుంది. ఇంటికి వచ్చాక ట్రై చేశాను. అండ్ కేరళలో సోప్స్, ఓన్ లైక్ హ్యాండ్మేడ్ సోప్స్, ఇంకా హ్యాండ్మేడ్ లైక్ దాని ఏమంటారు గంధపు చెక్క, ఎవ్రీథింగ్ హ్యాండ్మేడ్ థింగ్స్ అని ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఎక్కువ ఏం తీసుకోలేదు నేను. సోప్స్ తీసుకున్నా, స్పైసెస్ తీసుకున్నా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి, అండ్ చెక్క సంథింగ్ ఏవో తీసుకున్నాను అంతే. కానీ నాకు నేను అవుటింగ్కి వెళ్తే పర్చేస్ అయితే ఎక్కువ ఏమీ చేయనండి, ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రమే పర్చేస్ చేస్తాను. చిప్స్ అయితే అసలు తీసుకోలేదు. చూసారా అలా ప్యాక్ చేసి పెట్టారో, నాకు భయం వేసి మాట స్టాక్ ఉంటుందా ఉండదా అన్నట్టుగా. సో అవేమీ ట్రై చేయలేదు. అండ్ కానీ అక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది కొనుక్కున్నారు. ఇది చెప్పాను కదా అన్సీజన్ అని చెప్పి, కానీ జనాలు మాత్రం కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్న చాలామంది వచ్చారు చూడడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళాము. ఆ ప్లేస్ అయితే చూడడానికి ఎంత బాగుందంటే, నచ్చావులే సంథింగ్ మూవీ ఏదో ఉంటుంది చూసారా, లైక్ ఫైట్ చేసేది అమ్మాయి కోసం, ఆ ప్లేస్ లాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్గా. నాకు చాలా బాగా నచ్చింది. సరే ఒకసారి, ఎప్పుడు నేను ఎలిఫెంట్ ఎక్కలేదు, రైడ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. ఇద్దరం చూడండి ఎలా షాక్ అయిపోయి, ఎందుకంటే పర్ హెడ్ 500 రూపీస్ అంట. అంటే ఒక రౌండ్కి 500, అది కూడా సపరేట్గా ఇద్దరిని కూడా కూర్చోపెట్టరంట. నాకైతే పర్సనల్లీ వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది నాకు, ఇంకా అందుకే వద్దనిపించాను. అండ్ ఫిష్ స్పా,
అండ్ అక్కడ ఏదో చూడండి యానిమల్స్ ఏవో ఉన్నాయి, పేర్లు తెలీదు నాకు. సో అవి తీసాను. ఇద్దరికి 500 అని అడిగాం కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సర్లే అని చెప్పి బయటకు వచ్చేసి ఆ వీడియో మీకు చూపించనమాట తీసి. అక్కడ ఒక ఉయ్యాలు ఉంది, కాసేపు ఊక్కొని ఒక 2-3 ఫోటోలు వీడియోలు తీసుకున్నాం అంతవరకే. నెక్స్ట్ వచ్చేసి బీచ్కి వెళ్ళాము. అక్కడ 2 బీచెస్ ఉన్నాయి. సారీ, నేను బీచ్ పేర్లు కూడా మర్చిపోయాను. మీరు అలిపి వెళ్ళినట్టయితే అక్కడ మీకు టూరిజం చెప్తారనమాట, అక్కడ ఏమున్నాయి, ఏం విజిట్ చేయడానికని. ఐఎమ్ వెరీ సారీ, నేను మర్చిపోయాను. వాయిస్ ఓవర్ కూడా చాలా లాంగ్ బ్యాక్ ఇస్తున్నాను కదా, నాకు అసలు గుర్తులేదు. అండ్ వీడియోస్లో అట్లా మీకు నేను మంచిగా కనిపిస్తున్నాను కానీ అక్కడ మా ఫ్రస్ట్రేషన్ అయితే ఫుల్ ఎండ, మాడిపోయి మంటలు. అండ్ నాకు పింపుల్స్ వచ్చేసాయి సాల్ట్ వాటర్ వల్ల. పింపుల్స్ ఎండ తగులుతుంటే మంట వచ్చేసి చాలా ఇరిటేషన్ అయితే ఫీల్ అయ్యాను. వీడియో వరకు అయితే ఓకే, పర్సనల్లీ అయితే నేనైతే హ్యాపీగా లేను అక్కడ. చెప్పాలంటే ఏంట్రా బాబు ఈ కర్మ అన్నట్టుగా అనిపించింది. బీచ్లో చూడండి మేము ఎంత హాయిగా కూర్చున్నామో, కానీ అక్కడ ఎండ చాలా అంటే చాలా ఎండ ఉంది. అక్కడ 2 సీట్స్ తీసుకొని కాసేపు అలా కూర్చొని చిల్ అయ్యాము. ఎందుకంటే వచ్చాం కాబట్టి, ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి, రూమ్ కూడా తీసుకొని వేస్ట్ కాబట్టి, వచ్చిన దాన్ని టైంని స్పెండ్ చేస్తే బెటర్ అని చెప్పి అలా బీచ్లో కూర్చొని నా ఫేవరెట్ మ్యాంగో, కోకోనట్ వాటర్ అవి డ్రింక్ చేసుకొని హాయిగా ఉన్నమాట. తర్వాత వచ్చేసి ఒక మ్యూజియంకి వెళ్ళాము. అతను హస్బెండ్ వైఫ్ ఏంటంటే చాలా పురాతనమండి. అంటే అప్పుడెప్పుడు ఉన్నవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఫోన్ నాట్ అలౌడ్, వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. అండ్ మన పాత కాలపులో చూసిన ఆయన యూజ్ చేసిన కార్ కూడా ఉంది, ఆయన పేరు కూడా నాకు తెలీదు. ఐటమ్స్ అయితే లోపల ఎంత బాగున్నాయంటే అసలు ఈ మాటల్లో చెప్పలేను. నాకైతే నేను చూసిన ఈ ప్లేసెస్ మొత్తంలో, టూరిజం ప్లేసెస్లో ఇదే బెస్ట్ అనిపించింది. కొంచెం డిఫరెంట్గా అసలు ఏంటి ఇది ఇంకా ఉందా ఇవి అని చెప్పి అన్నట్టుగా అనిపించింది అనమాట. అండ్ మాకు చాలామంది అడిగారు, మీరు ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, మీకు లాంగ్వేజ్ రాదు కదా, ఎలా మీరు ట్రావెల్ చేస్తారంటే మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా మీరు అక్కడ కొంతమందికి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్పీక్ చేస్తారు కాబట్టి మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అక్కడ లాంగ్వేజ్ వాళ్ళకి, ఆటో డ్రైవర్స్కి, ఇంకెవరికైనా ఇంగ్లీష్ రాకపోతే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో గూగుల్ ట్రాన్స్లేషన్ మీద అక్కడ రాసుకోండి. కింద ట్రాన్స్లేట్ టు మలయాళం ఆర్ తమిళ్ అని ఉంటుంది చూసారు, అది కన్వర్ట్ చేసి ఆ ఫోన్ ఏమో ఆయన ఇయర్ దగ్గర పెట్టండి, ఆటోమేటిక్గా ఆయన అర్థమైపోతుంది. మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. సో మేము అందుకే గోవా కానీ ఏ ప్లేసెస్కి వెళ్ళినా సింపుల్గా మా గూగుల్ తల్లిని నమ్ముకొని మేము వెళ్ళిపోతాం అన్నమాట. సింపుల్ అండి, ట్రావెల్ చేయడం ఏమి అంత పెద్ద కష్టమేం కాదు. స్టార్టింగ్లో మేము అనుకున్నాం ఇద్దరమే ఎలా వెళ్తాము, ఎలా ఉంటామేమో అని. కానీ సోషల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా డెవలప్ అయ్యింది. సో మ్యూజియం అయిపోయిన తర్వాత మాకు చాలా ఆకలేసింది. ఒక వెజ్ రెస్టారెంట్కి, ఆ రోజు సాటర్డే కాబట్టి ఒక రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము. చాలా బాగుంది. తర్వాత ఒక లైట్ హౌస్కి వెళ్ళాము. నేను వైజాగ్లోనే ఉన్నాను కానీ పేరుకి ఒక్కరోజు కూడా వైజాగ్లో లైట్ హౌస్ దగ్గరికి నేను వెళ్ళలేదు, నేను చూడలేదు కూడా దగ్గర నుంచి. ఇదే ఫస్ట్ టైం లైట్ హౌస్ దగ్గరికి నుంచి చూడడం. అండ్ లైట్ హౌస్ పైకి ఎక్కడం ఏదో మూవీలో చూసాను, బన్నీ పైకి ఎక్కి హ్యాపీ బర్త్డే చేస్తూ చూసారా, ఫస్ట్ టైం నేను అది ఫీల్ అయ్యాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కానీ ఆ లైట్ హౌస్ లోపలికి పైకి ఎక్కడానికి ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. నిజంగా కాలు నొప్పి, కడుపు నొప్పి, అన్నీ నొప్పి వచ్చేసింది అంత పైకి లోపలికి ఎక్కడానికి. అసలు చాలామంది ఎక్కిన వాళ్ళు కూడా ఎంతమంది అలిసిపోయారు, ఓ మై గాడ్ అమ్మ అనుకొని. ముందు ఎక్కడ లైట్ హౌస్లో ఏమేమి ఉంటాయని చెప్పి ఇది ఒక చూపించారు ఇందులోని. ఇక్కడ చూసాము. ఇక్కడ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాము లైట్ హౌస్ లోపలికి. ఆ రోజు చెప్పాలంటే లక్కీగా ఫస్ట్ మేమే వెళ్ళాము. సో కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడానికి నాకు అయ్యింది. అండ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ అయింది. చెప్పాలంటే ఫస్ట్ డే మాకు కాస్ట్ ఎక్కువ అయింది, బడ్జెట్ షిప్కి ఒక 10K అండ్ మసాజ్ చేయించుకున్నాం వాటికి. సెకండ్ డే మాకు అసలు మనీ అవ్వలేదు. ఏమైందంటే టికెట్స్, ఆటో డ్రైవర్, ఫుడ్కి ఈ యొక్క లైట్ హౌస్కి 25 రూపీస్ తప్ప అసలు మాకు ఇంకా బడ్జెటే అవ్వలేదు. 1000 రూపీస్ కూడా మేము ఖర్చు పెట్టి ఉండము. బయట తినింది కూడా ఏమీ లేదు. సో అక్కడ చూడండి నేను ఎంత అలసిపోతున్నానో, మెట్లు ఎక్కి కూర్చొని కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కి కూర్చొని అలా అయిపోయింది మా పరిస్థితి. ఫైనలీ పైకి అయితే ఎక్కేసాము ఫస్ట్ మేమే. మాకు ఎంత హాయిగా అనిపించిందంటే ఇద్దరం కూర్చొని వీడియోస్ కూడా తీసుకున్నాము. నేను అవి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. సో పైనుంచి ఒక బీచ్, ఫారెస్ట్, ఎవ్రీథింగ్ అండి ఎంత బాగా కనిపించిందంటే అని చెప్తాను కదా, కొందరు కొన్ని సినిమాల్లోనే అవుతుంది బయట అవ్వదు అని ఎలా మన ఒక ఇమాజిన్లో ఉంటామో, కానీ బయట కూడా అవుతుందని చెప్పి ఒక
పాసిబుల్ ఉంటే ఏదైనా అవుతుందని చెప్పి నాకు అనిపించింది. సో లైట్ హౌస్ చూసేసి అంటే ఆల్రెడీ క్రౌడ్ ఎక్కువైపోయింది, చాలామంది జనాలు వచ్చేస్తున్నారు, మేము కూర్చున్నాము ఆల్మోస్ట్ అక్కడ ఫొటోస్ తీసుకున్నారు, ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మేము ఇంకా కిందకు వచ్చేసాము. ఇంకా కిందకు వచ్చేసి ఇంకా ఆ ఏరియా కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. పోర్ట్ ఏరియా లైక్ లాస్ట్కి ఎలా ఉంటుందో అలా ఉంది మాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలు, ఇంకా మేము చూసే ఓపిక మాకు లేదు, ఎండ చాలా అయిపోతుందని చెప్పి మేము మధ్యాహ్నం 3కే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. నైట్ 8 o'clockకి ట్రైన్ అయితే 3కి వెళ్ళిపోయి హ్యాపీగా ఏసీ కంపార్ట్మెంట్లో రెస్ట్ తీసుకున్నాము. 1 అవర్కి 50 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకొని నేను 1 అవర్ న్యాప్ వేసేసి హ్యాపీగా ఉన్నాను. అండ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక అక్క పరిచయం అయింది నాకు, చాలా మంచిగా మాట్లాడింది. తను నాతో చాలా విషయాలు కేరళ గురించి ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో కూడా చెప్పింది. సో మా డే 2 ఇంత బాగా జరిగిందన్నమాట. నేను ఎంజాయ్ ద ట్రిప్ అని చెప్పలేను, ఓకే చూడాలనుకున్నాను ప్లేస్ చూసేసాను. సో మీరు ఎవరైనా ప్లాన్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు కూడా విజిట్ చేసి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్.